నువ్వు పంపిస్తున్న ఆర్టికల్స్ బాగుంటున్నాయి. థ్యాంక్ యూ మేడం. దే ఆర్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్స్. అయితే నువ్వు ఈమెయిల్లో రాసినట్లు ఇక్కడ కాలేజీలో జాయిన్ అవ్వనమాట. అవును మేడం. వాట్స్ యువర్ సబ్జెక్ట్? ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ మేడం. వెరీ ఇంట్రెస్టింగ్. వాట్స్ యువర్ ఫాదర్? హీఈస్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్? వెరీ స్ట్రేంజ్. మరైతే నీకు ఈ జిఆర్ఈ, టోఫెల్, ఎంసీఏ, అమెరికా అంబిషన్స్ లేవన్నమాట. సో యు ఆర్ వెరీ డిఫరెంట్ గౌతమ్. ఈ రోజుల్లో నీ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా చాలా ఫాస్ట్గా ఉన్నారు. స్పీడ్, జోష్, తొందరగా రీచ్ అయిపోవాలని తపన. అది ఏ మార్గమైనా పర్వాలేదు. ఎందువల్ల వచ్చిందంటావు ఈ మార్పు? గ్లోబలైజేషన్ మేడం. ఇట్స్ ప్లేయింగ్ హ్యావక్. మరి మా భారత్ టైమ్స్లో నీకు బాగా నచ్చిన అంశాలేమిటి? ఏ పొలిటికల్ పార్టీ వైపు మొగ్గు చూపకుండా ఎవరు ఏ రకమైన తప్పు చేసినా వారిని నిలదీస్తూ, న్యూస్లోనూ వ్యూస్లోనూ నిజాయితీ ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక విషయాన్ని బాగా సెన్సేషనలైజ్ చేయడం, ప్రజల్ని భయపెట్టడం, అలా సర్క్యులేషన్ పెంచుకుని లాభాలు సంపాదించడం మన ఉద్దేశం కాదు. ప్రజలకు ధైర్యంగా నిజాలు చెప్పాలి, వాళ్ళని ఆలోచింపచేయాలి. అదే మన డ్యూటీ. సో నీ అవుట్లుక్ నాకు బాగా నచ్చింది గౌతమ్. అందుకే నీకు ఆపర్చునిటీ ఇస్తున్నాను. మన భారత్ టైమ్స్లో సండే సప్లిమెంట్లో ఒక కొత్త కాలం స్టార్ట్ చేస్తున్నాం. దాని పేరు గుడ్, బ్యాడ్, అగ్లీ. సమాజంలో నిజ జీవితంలో చూసే నిజాలు. అవి గుడ్ కావచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, అగ్లీ కావచ్చు. వాటిని సునిశ్చితంగా పరిశీలించి థాట్ ప్రొవోకింగ్ ఆర్టికల్స్ ప్రతివారం రాయాలి. ఆ కాలంకి నువ్వు న్యాయం చేయగలవని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మేడం. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, ఇవాళ నీ వర్క్ స్టార్ట్ చేయి. ప్రజల మధ్యకి వెళ్ళు, సమస్యల్ని పరిశీలించు, ప్రతి విషయాన్ని అన్ని కోణాల నుంచి ప్రోబ్ చేసి వాటిని ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయాలి. అర్థమైంది కదూ? ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. సమాజంలో నిజ జీవితంలో చూసే నిజాలు. అవి గుడ్ కావచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, అగ్లీ కావచ్చు. వాటిని సునిశ్చితంగా పరిశీలించి థాట్ ప్రొవోకింగ్ ఆర్టికల్స్ ప్రతివారం రాయాలి. ప్రజల మధ్యకి వెళ్ళు, సమస్యల్ని పరిశీలించు, ప్రతి విషయాన్ని అన్ని కోణాల నుంచి ప్రోబ్ చేసి వాటిని ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయాలి. ఫోర్బ్స్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచంలోని 946 మంది అపర కుబేరుల్లో 36 మంది భారతీయులే ఉన్నారు. వీరిలో కొత్తగా ఈ శ్రీమంతుల క్లబ్లో చేరిన వారు 14 మంది. అమెరికా తర్వాత పెద్ద సంఖ్యలో బిలియనీర్లున్నది భారత్లోనే. వీరి మొత్తం ఆస్తి విలువ
$19,100 కోట్ల. ప్రపంచ కుబేరుల్లో 5వ వాడు భారతీయుడే. ఆయన పేరు లక్ష్మీ నివాస్ మిట్టల్. ఆయన ఆస్తి విలువ $3,200 కోట్ల. మన దేశంలో ధనవంతుడు మరింత ధనవంతుడవుతున్నాడు, పేదవాడు మరీ పేదవాడవుతున్నాడు. పార్లమెంటరీ డెమోక్రసీ ఫెయిల్ అయింది. విప్లవం రావాలి. అప్పుడే ఈ దేశ ప్రజల జీవితాలు బాగుపడతాయి. ప్రతి మనిషి వాడి పూర్వజన్మను బట్టి, తలరాతను బట్టి ఉన్నవాడిగానో లేనివాడిగానో పుడతాడు. ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు. పైవాడిని నమ్ముకుని బతకాలే గాని మన చేతుల్లో ఏముంది? అంతా ఆ దేవుని దయ. బ్లాక్ మనీ మన దేశంలో రాజ్యం వెళుతుంది. జనంలో నిజాయితీ లేదు. పన్నులు ఎగ్గొట్టడానికి మార్గాలు ఆలోచిస్తూ ఉంటారు. మాఫియా గ్యాంగ్స్ ఒక పక్క ప్యారలల్ ఎకానమీ నడిపిస్తూ ఉంటే, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటే ఇక ధరలు ఎలా తగ్గుతాయి? పేదరికం ఎలా పోతుంది? మనం ఉన్నది ధనస్వామ్య వ్యవస్థలో. ఈ వ్యవస్థలో రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్న వాళ్ళ బాగు కోసమే శ్రద్ధ చూపిస్తారు. ఎందుకంటే ఎన్నికల ఖర్చుకు వాళ్ళ డొనేషన్సే కావాలి. ఓట్ల కోసం పామర జనానికి ఏవేవో వాగ్దానాలు చేస్తూ వాళ్ళను బుట్టలో వేసుకోవాలని చూస్తారు. నిజంగా పేదవాళ్ళ మేలు కోసం ఏమీ చేయరు. ఏంటయ్యా మురికేంటి? ఆకలిది. అలాగేనండి. అదంతా శుభ్రం చేయి. అలాగేనండి. గుడ్ మార్నింగ్ అంకిల్. మార్నింగ్ గౌతమ్. గౌతమ్, సో యూ నౌ రైటింగ్ ఫర్ ద భారత్ టైమ్స్. దట్స్ నైస్ టు నో. నీ ఆర్టికల్ చదివాను, వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ అంకిల్. ఐ ఫీల్ పేదరికం మన దేశానికి ఒక శాపం. నో గౌతమ్, ఐ లివ్డ్ ఇన్ అమెరికా ఫర్ 2 years. అక్కడ లైఫ్ ఎంత సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా ఎంత బాగుంటుందో తెలుసా? పీపుల్ ఆర్ వెరీ బిజినెస్ లైక్. అక్కడ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోరు, పిచ్చి పిచ్చి పనులు చేయరు. మనం రిచ్ కావాలంటే, డెవలప్ కావాలంటే అమెరికన్ చూసి నేర్చుకోవాలి. వాట్ డు వి హ్యావ్ హియర్? నథింగ్ బట్ ట్రాష్. Ours is a country of pollution, garbage, contamination, what not. It's such a pity. రవికుమార్ గారికి మన దేశం అంటే ఎంత చులకన. ఋగ్వేద ఈజ్ ద ఫస్ట్ బుక్ ఇన్ ద లైబ్రరీ ఆఫ్ మ్యాన్ అని మ్యాక్స్ ముల్లర్ లాంటి పండితుడు అన్నాడు. అలాంటి ఋగ్వేదానికి పుట్టినిల్లు భారతదేశం. వివేకానందుడు చికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్లో మన దేశం గొప్పతనం ఏమిటో చెప్పి అందరినీ మెప్పించాడు. అలాంటి ఇండియా గురించి ఇండియన్సే చిన్న చూపు చూస్తున్నారు. ఐ పిటీ దెమ్. पेपर सब लाने को बोलो. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ గౌతమ్, నీ ఆర్టికల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. చాలా ఈమెయిల్స్ వచ్చాయి. నాకు చాలా మెయిల్స్ వచ్చాయి మేడం. అందులో కొందరు మీరు ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పట్లేదు, ప్రాబ్లం మాత్రమే చెప్తున్నారన్నారు. నాకు విషయం తెలియక అడుగుతున్నాను. నేను నా వ్యూస్ చెప్పడం లేదు, సమాజంలో జరిగే నిజాన్ని మాత్రమే చెప్తున్నాను. అది రైట్ అంటారా, రాంగ్ అంటారా? అవును, నిజమే. ఏం చేయాలో జడ్జిమెంట్లా చెప్పడానికి మనం రాజ్యాంగ నిపుణులం కాదు కదా. దానికి దేశంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, రాజకీయవేత్తలున్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు. మన పని ధైర్యంగా నిజం చెప్పడమే. అదే మనం చేస్తున్నాం. ప్రస్తుతం ఏ సబ్జెక్ట్ మీద రాయబోతున్నావు? సివిక్ సెన్స్, సమాజం మీద సినిమాల ప్రభావం, చైల్డ్ లేబర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. క్యారీ ఆన్.